హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనము ఒక అద్భుతమైన గవర్నమెంట్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇదేంటంటే మనకు ఏదో ఒక టైంలో అందరికీ యూజ్ అయ్యే వెబ్సైట్ అనమాట. సో దీనిలో ఏమేం చేయవచ్చు అంటే మనకేమైనా ఫ్రాడ్ కాల్స్ కానీ ఫ్రాడ్ మెసేజ్ కానీ వచ్చినప్పుడు మనము రిపోర్ట్ చేయవచ్చు. అదేవిధంగా మన మొబైల్ కనుక పోయినట్టయితే మనము ఆ మొబైల్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇది కాకుండా మన పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి, మన ఆధార్ నెంబర్తో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయని చెప్పి కూడా తెలుసుకోవచ్చు. మనకేమైనా ఇంటర్నేషనల్ కాల్, ఫేక్ కాల్స్ కానీ స్పామ్ కాల్స్ కానీ వస్తే వాటి గురించి కూడా మనం రిపోర్ట్ చేయవచ్చు. ఇవే కాకుండా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలనుకుంటే మన దగ్గరలో ఉండే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నారు, సో ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఎలా రిపోర్ట్ చేయవచ్చు, దానిలో ఏమేమి చేయవచ్చు అని చెప్పి సో మనం డైరెక్ట్గా అయితే చూద్దాం. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి sancharsaathi.com అనమాట. సో ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. సో దీంట్లో మనం చాలా పనులు అయితే చేసుకోవచ్చు. సో అవేంటంటే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే సో మనకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తయారు చేసిన వెబ్సైట్ అనమాట. సో దీంట్లో మనకు హోమ్ ఉంటుంది, సిటిజన్ సర్వీసెస్ ఉంటాయి, అబౌట్ కానీ సో ఇలా అన్నీ ఉంటాయి. సో దీంట్లో మనం కిందికి వచ్చి చూసుకుంటే ఈ సిటిజన్ సర్వీసెస్లో మనకి సో దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి రిపోర్ట్ సస్పెక్టెడ్ అండ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్ అనమాట. సో దీన్ని చాక్సో అనే పేరు కింద వీళ్ళైతే పిలుస్తున్నారు. సో ఇది కాకుండా మన మొబైల్ కనుక పోతే మనం ఎలా బ్లాక్ చేయాలి అని చెప్పి దీంట్లో అయితే ఆప్షన్ ఉంది. సో ఇది కాకుండా మన పేరు పైన ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి మనం దీంట్లో తెలుసుకోవచ్చు. సో ఇది కాకుండా మన IMEI మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా మన ఇన్కమింగ్ కాల్స్ కానీ ఇన్కమింగ్ మెసేజెస్ కానీ సో ఇలాంటి మనకు ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు మనం వాటిని రిపోర్ట్ కూడా చేయవచ్చు, అంటే గవర్నమెంట్కి రిపోర్ట్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా మన ఏరియాలో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చే సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారో కూడా మనము ఈ వెబ్సైట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో దీంట్లో ఒక్కొక్కటి ఇండివిజువల్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీనిలో ఫస్ట్ వన్ చూసుకుంటే రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ వెబ్సైట్ లింక్ అయితే వస్తుంది. సో దీంట్లో చూడగానే ఈ చాక్సు ఫెసిలిటీస్ టు సిటిజన్ అని చెప్పి మనకి ఇలా ఫ్రాడ్ కమ్యూనికేషన్ని రిపోర్ట్ చేయడానికి అయితే మనకి ఇలా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే కాల్స్ ద్వారా, SMS ద్వారా, వాట్సాప్ ద్వారా మనమైతే కమ్యూనికేషన్ని రిపోర్ట్ అయితే చేయవచ్చు. సో దీంట్లో ఇక్కడ కింద చూసుకుంటే కంటిన్యూ ఫర్ రిపోర్టింగ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా రిపోర్టింగ్ చేయడానికి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఈ మీడియం అని ఉంటుందన్నమాట. సో ఈ మీడియం అంటే ఏంటంటే మనకు కాల్ ద్వారా వచ్చిందాన్ని, అంటే కాల్ వచ్చిందాన్ని మనం రిపోర్ట్ చేయడమా, SMS వస్తే రిపోర్ట్ చేయడమా, వాట్సాప్ కాల్ని రిపోర్ట్ చేయడమా అని చెప్పి మనకి ఇక్కడైతే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలా కాల్స్ కనుక క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద ఈ కాల్ సంబంధించి ఇవి అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో దీనిలో KYC రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్, గ్యాస్ కానీ ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్ కానీ ఫేక్ కాల్స్ వచ్చాయా, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ మేము మిమ్మల్ని జైల్లో వేస్తాం అన్నట్టుగా కొన్ని ఫేక్ కాల్స్ వస్తుంటాయి. సో అలాంటి వాటినా, లేకపోతే ఫేక్ కస్టమర్ కంప్లైంట్స్ వస్తాయి. కస్టమర్ కేర్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, లేకపోతే మీకు లాటరీ తగిలా అని చెప్పి, లేకపోతే మీకు ఇంకేదో మీకు వీడియో కాల్ చేయండి అని చెప్పి ఏదో రోబో కాల్స్ కానీ, లేదంటే మాలిక్యులస్ వెబ్సైట్స్ కానీ లింక్స్ కానీ మీకు పంపడము, లేకపోతే ఇంకేదైనా సస్పెక్టెడ్గా, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీరు KYC చేసుకోలేదు, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి అంటారు కదా, సో అలాంటిది నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ మన దగ్గర ఏదైనా అవైలబుల్గా ఉంటే సో ఇక్కడ దాన్ని అటాచ్ కూడా చేయవచ్చు, స్క్రీన్ షాట్ మనం అటాచ్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. అంటే మనము ఏ నెంబర్ నుంచి మనం రిసీవ్ చేసాము కాల్స్ని, అంటే మనకి ఏ నెంబర్ నుంచి వచ్చింది కాల్ అనేది మనకి ఇక్కడ ఆ నెంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అదే కాకుండా ఇక్కడ డేట్ ఇవ్వాలి, మనకి ఏ డేట్కి వచ్చింది, అదే కాకుండా ఏ టైంకి వచ్చింది, సో అవి వివరంగా ఇవ్వాలి. సో ఇక్కడ ఈ కంప్లైంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి, అంటే మనం ఇంకేం చెప్పాలనుకుంటున్నాం ఈ కంప్లైంట్లో అని చెప్పి మనకి ఇక్కడైతే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి మనం, ఎందుకంటే జెన్యూన్ పర్సన్ కంప్లైంట్ ఇస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఇదనమాట. అంటే
మనకు కంప్లైంట్ ఇలాంటి ఫేక్ కాల్స్ రాకపోయినా మనము ఒకవేళ కంప్లైంట్స్ ఇచ్చామనుకోండి, అది ఫాల్స్ కంప్లైంట్ అవుతుంది, ఫాల్స్ రిపోర్టింగ్ అవుతుంది. సో ఇలా ఫాల్స్ రిపోర్టింగ్ జరగకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే జెన్యున్గా రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ నేము, వాళ్ళ లాస్ట్ నేము, తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేయగానే మీకు ఒక SMS వస్తుంది, OTP వస్తుంది. సో OTP మనం ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడున్న క్యాప్చా ఎంట్రీ చేస్తేనే మనకు ఇక్కడైతే మనం కంప్లైంట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా వెరిఫికేషన్ చేసుకొని అయితే మనం కంప్లైంట్ చేయాలన్నమాట. సో ఇది మనకు వచ్చిన ఫేక్ కాల్స్ కానీ, ఫేక్ SMS కానీ, వాట్సాప్ కానీ, సో ఇలా అయితే చేయొచ్చు. ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే వాట్సాప్ ద్వారా అయితే ఫేక్ అనేది జరుగుతుంది, అంటే ఈ ఫ్రాడ్ అనేది జరుగుతుంది. సో ఇలా వాట్సాప్ ద్వారా ఫ్రాడ్ జరిగినప్పుడు ఏంటంటే ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవాలి, మీడియం వచ్చేసి. సో ఇలా వాట్సాప్ తీసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీ ఏంటి అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. సో దీంట్లో KYC గురించి అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే ఏదైనా మేము గవర్నమెంట్ వాళ్ళం జైల్లో వేస్తాము, లేకపోతే ఇలాంటివి ఏమైనా అప్రోచ్ అయ్యారా, లేదంటే ఫేక్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, ఆన్లైన్లో జాబ్స్ ఇస్తాం, లాటరీ వచ్చిందని చెప్పి, లేకపోతే ఇంకా సెక్సువల్గా అబ్యూజ్ చేయడం కానీ, మల్టిపుల్ ఆటోమేటెడ్ రోబో కాల్స్ కానీ, లేదంటే ఏదైనా వెబ్సైట్ లింక్స్ కానీ పంపించి అవి ఫేక్ లింక్స్ లేకపోతే స్పామ్ లింక్స్ అయి ఉండి ఇలాంటివి ఏవైనా ఉంటే మీకు వాట్సాప్ ద్వారా వచ్చినప్పటికీ మీవి సెలెక్ట్ చేసుకొని అయితే మీరు కంప్లైంట్ చేయవచ్చు అనమాట. సో ఇది మన ఫేక్ కాల్స్ కానీ లేకపోతే మన సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ని మనం రిపోర్ట్ చేయడానికి ఇది ఆప్షన్ అనమాట. సో ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ బ్లాక్ యువర్ లాస్ట్ అండ్ స్టోలెన్ మొబైల్ అనమాట. సో కొన్నిసార్లు మన మొబైల్స్ని అయితే మన అజాగ్రత్త వలన, పొరపాటు వలన, లేకపోతే ఏదో విధంగా మనం మొబైల్స్ని అయితే పోగొట్టుకుంటాం. సో ఇలా మొబైల్స్ పోగొట్టుకున్నప్పుడు మనం ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే మనం ఆ మొబైల్ని తిరిగి ఎలా పొందాలని చెప్పి దానికి కూడా గవర్నమెంట్ అయితే ఇది తీసుకొచ్చింది. సో దీంట్లో ఏంటంటే మన మొబైల్ పోతే దాన్ని ఎలా బ్లాక్ చేయవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ బ్లాక్ మొబైల్ నెంబర్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే దాంట్లో ఆ డివైస్లో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి పోయిన టైంకి. ఒకవేళ 2 సిమ్ కార్డ్స్ ఉంటే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీ IMEI నెంబర్, మొబైల్కి సంబంధించిన IMEI నెంబర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఒకవేళ 12 సిమ్ అయితే IMEI నెంబర్ 2 కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన మొబైల్ ఏ బ్రాండో ఇక్కడ బ్రాండ్ ఇవ్వాలి, తర్వాత దాని మోడల్ ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ ఇన్వాయిస్, అంటే మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు ఇన్వాయిస్ ఉంటుంది ఇక్కడ. సో అది కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో దీంతో పాటు లాస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే మనం పోగొట్టుకున్న సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎక్కడ ఏ ప్లేస్లో పోగొట్టుకున్నాము, ఆ స్టేట్ ఏంటి, డేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, తర్వాత మన నియర్ బై పోలీస్ స్టేషన్ ఏంటి, తర్వాత పోలీస్ కంప్లైంట్ నంబర్. ఒకవేళ మనం పోలీస్ కంప్లైంట్ నంబర్ కనుక ఇస్తే ఆ కంప్లైంట్ నంబర్ కూడా దీంట్లో అయితే, అంటే మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం కదా, సో ఆ కంప్లైంట్ నంబర్ కూడా మనమైతే ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కదా డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ కూడా మనం ఇక్కడైతే FIR కాపీనో ఏదో వాళ్ళు ఇస్తారు కదా, సో దాన్ని ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇంకా ఇక్కడ యాడ్ మోర్ క్లిక్ చేస్తే ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే అవి కూడా మనమైతే అప్లోడ్ చేయవచ్చు. సో ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అంటే దీనిలో మొబైల్ ఓనర్ ఎవరు, సో వాళ్ళ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ID, సో ఇలా ఐడెంటిటీ కార్డు ఏది ఇస్తున్నారని చెప్పి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓనర్ అడ్రస్ ఇవ్వాలి. అదేవిధంగా ఐడెంటిటీ నెంబర్, అంటే మనం ఇచ్చిన ఈ ID కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మన ఈమెయిల్ ID, తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది. సో ఈ క్యాప్చాని ఇక్కడ ఎంట్రీ చేసి మన మొబైల్ నెంబర్ ఇస్తూ గెట్ OTP అంటే మన మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. సో ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఈ మొబైల్ అయితే ఆటోమేటిక్గా బ్లాకింగ్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సో ఇది ఎక్కడున్న బ్లాక్ అయితే అవుతుంది అనమాట. సో ఇది CEIR వాళ్ళు ఆపరేట్ చేసే వెబ్సైట్ అనమాట. సో ఇది వాళ్ళ దగ్గరికి రిక్వెస్ట్ వెళ్ళి వాళ్ళైతే బ్లాక్ చేస్తారనమాట. సో ఇలా మొబైల్ని అయితే బ్లాక్ చేయవచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ అన్బ్లాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఒకవేళ మన పోయిన మొబైల్ దొరికితే అన్బ్లాక్ ఆప్షన్ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఈ అన్బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ ID, అంటే మనం ఇప్పుడు రిక్వెస్ట్ పంపించాం. సో ఈ పంపించిన రిక్వెస్ట్కి పంపించినప్పుడు ఒక ID జనరేట్ అవుతుంది. సో ఈ రిక్వెస్ట్ ID ఇక్కడ ఎంటర్ చేయాలి, మన మొబైల్ నెంబరు. అదేవిధంగా అన్బ్లాకింగ్ రీజన్, సో రికవర్డ్ అయిందా లేకపోతే మనకి దొరికిందా ఏంటి అని చెప్పి ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసి, సో ఇక్కడ క్యాప్చా ఉంటుంది. సో ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేసి మళ్ళీ మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే మన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. అంటే ఇక్కడ ఏ మొబైల్ నెంబర్కి OTP రావాలో సో అది ఇక్కడ ఎంట్రీ చేస్తే OTP వస్తుంది. ఇక్కడ సబ్మిట్ చేస్తే మన మొబైల్ అయితే అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా అన్లాక్ కూడా ప్రాసెస్ అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చెక్ రిక్వెస్ట్ స్టేటస్, అంటే మనము పోయిన మొబైల్ గురించి రిక్వెస్ట్ పెడతాం కదా, అది వెంటనే 1-2 రోజులకి దొరకదు. సో ఆ రిక్వెస్ట్ ఎక్కడ దాకా వచ్చింది,
ఆ ప్రోగ్రెస్ ఏంటి అని తెలపడానికి అంటే తెలుసుకోవడానికి సో ఇక్కడ స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. దీనిపైన సెలెక్ట్ చేస్తే మన రిక్వెస్ట్ ఐడిని మనం ఇక్కడ ఎంట్రీ చేసి క్యాప్చా ఎంట్రీ చేస్తే మన రిక్వెస్ట్ ఎక్కడ దాకా వచ్చింది అనేది మనకి ఇక్కడైతే అప్డేట్స్ అన్ని అయితే తెలుస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ ఫర్గెట్ రిక్వెస్ట్ ఐడి ఉంటుంది. ఒకవేళ మన రిక్వెస్ట్ ఐడిని కనుక మనం మర్చిపోతే సో ఇక్కడ మన ఈ క్యాప్చా ఎంట్రీ చేసి మన మొబైల్ నెంబర్ కనుక ఎంట్రీ చేస్తే మనం ఎంట్రీ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్లాకింగ్ కోసం రిక్వెస్ట్ పంపేటప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో దాని ద్వారా వెళ్ళి మనమైతే ఫర్గెట్ అయిన రిక్వెస్ట్ నెంబర్ని అయితే తెలుసుకోవచ్చు. సో ఇలా మనకు దీంట్లో అయితే ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా చూసుకుంటే దీంట్లో నో యువర్ మొబైల్ కనెక్షన్ అని చెప్పి ఉంటుందన్నమాట. అంటే మన ప్రూఫ్తో ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయని కూడా దీంట్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేసి మన గెట్ ఓటీపీ అంటే మనకైతే ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత దాంట్లో మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే మన పేరుతో ఎన్ని మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు, ఎన్ని ఉన్నాయి అని చెప్పి అయితే సో ఇక్కడైతే మనకు డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా ఉంటాయన్నమాట. సో ఇలా మన పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ నో యువర్ మొబైల్ IMEI వెరిఫికేషన్ అనమాట. ఒక్కోసారి మనం సెకండ్ హ్యాండ్ కానీ రీఫర్బిష్డ్ కానీ మొబైల్స్ కొంటాం. ఒక్కోసారి మనం కొత్త మొబైల్లో కూడా మన IMEI నెంబర్ కొత్త అసలు కరెక్ట్దా లేదంటే రాంగా అని చెప్పి మనకు డౌట్ అయితే వస్తుంది. దీన్ని మనము వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటాం. సో ఈ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మన మొబైల్ ద్వారా ఇక్కడ SMS పంపి కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక నంబర్ అయితే ఇచ్చారు 14422 అని చెప్పి ఒక నంబర్ ఇచ్చారు. సో దీనికి ఈ KYM అని చెప్పి స్పేస్ ఇస్తూ మన 16 డిజిట్ IMEI నంబర్ని ఇస్తూ మనం ఈ నెంబర్కి అంటే 14422 అనే నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే SMS చేసినట్టయితే అది వ్యాలిడ్ IMEI నెంబర్ కాదని చెప్పి మనకైతే క్లారిఫికేషన్ మనకి SMS వస్తుంది. సో ఇది కాకుండా మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి మన గెట్ ఓటీపీ అన్ని సబ్మిట్ చేస్తే మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. సో అక్కడ మన IMEI మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేసి అది జెన్యూనా ఫేక్ అని కూడా మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇక్కడ రిపోర్టింగ్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్ అని చెప్పి ఇంకొకటి ఉంది. సో కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తారంటే ఏడిపించడానికో లేకపోతే అబ్యూజ్ చేయడానికో సో వాళ్ళు ఏంటంటే ఫారిన్ నెంబర్తో ఇండియన్ నంబర్లా వాళ్ళు కాల్ చేస్తూ ఇరిటేట్ చేస్తుంటారు, విసిగిస్తుంటారు అనమాట. సో అలాంటి వాటికి ఎలా కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి చాలా మందికి అయితే తెలీదు. సో అలా మీకు ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగితే సో ఇక్కడ రిసీవింగ్ నెంబరు అంటే మన ఇండియన్ నెంబర్తో రిసీవ్ అయినట్టుగా ఏది ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఇండియన్ నెంబర్ డిస్ప్లే డ్యూరింగ్ కాల్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ మనకు డిస్ప్లే అయింది అని చెప్పి మనకి ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత ఆ కాల్ ఏ డేట్ను వచ్చింది, ఏ టైంకి వచ్చింది కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. అదే కాకుండా కంట్రీ, సో ఏ కంట్రీ నుంచి వచ్చింది అనేది మనం కూడా ఇక్కడ కంట్రీ సెలెక్షన్ అయితే చేయాలి. సో ఇది కాకుండా ఇంకా కింద రిమార్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ రిమార్క్స్లో మనం ఇంకా ఏదైనా చెప్పదలుచుకుంటే ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే అక్కడైతే మనము డిస్క్రిప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఇచ్చేసి ఇక్కడ కింద ఈ క్యాప్చా ఎంట్రీ చేసి మన మొబైల్ నెంబర్కి మనము ఈ ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఇదైతే రిపోర్టింగ్ సబ్మిట్ అవుతుందన్నమాట. సో ఇలా మనకు వచ్చిన ఇంటర్నేషనల్ కాల్స్ నుంచి కూడా మనమైతే సేఫ్గా ఉండొచ్చు. సో ఇది కాకుండా ఈ లాస్ట్ వన్ నో యువర్ వైర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మన ఏరియాలో మనం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ ఇక్కడ ఇంటర్నెట్ని సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా అంటే మనకి ఇక్కడ 3 టైప్స్ ఇచ్చారనమాట. ఒకటి ఏంటంటే అంటే 3 ప్రాసెస్లో అయితే తెలుసుకోవచ్చు. సెర్చ్ బై పిన్ కోడ్ తెలుసుకోవచ్చు, సెర్చ్ బై అడ్రస్ తెలుసుకోవచ్చు, సెర్చ్ బై ISP నేమ్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నేమ్తో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనున్న ఏరియా మంచిర్యాల. సో ఇక్కడ నేను మంచిర్యాల పిన్ కోడ్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మంచిర్యాల పిన్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చి ఇక్కడ సెర్చ్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఇవి ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్గా ఉన్నాయి. సో వీళ్ళని కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, వీళ్ళ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఏ ఏరియాలో సర్వీస్ ఇస్తున్నాయి ఇక్కడ కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C అని కూడా ఉన్నాయి. సో ఇవి ఏ కేటగిరీ గల ఏరియాలో సర్వీస్ ఇస్తున్నాయని కూడా మనకైతే ఇక్కడ ఈ కేటగిరీ లైసెన్స్లో ఉంది. ఇది కాకుండా ఇక్కడ సర్వీస్ ఏరియాస్ ఉంది. సో మనం ఉన్న ఏరియాలో ఈ సర్వీస్ ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఒక ఈ మ్యాప్ సింబల్ కనిపిస్తుంది. సో ఇక్కడ లొకేషన్ సింబల్ కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేస్తే
మనకి ఇక్కడ ఈ సర్కిల్ నేమ్ తర్వాత మన స్టేట్ తర్వాత డిస్టిక్ తర్వాత పిన్ కోడ్ ఇవి ఇచ్చి ఇక్కడ మనం సెర్చ్ చేసినట్టయితే అంటే దీనిలో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, లేదంటే అన్నీ ఇచ్చినా మనకైతే మనం ఉన్న ఏరియాలో సర్వీస్ ఉందా లేదా తెలుస్తుంది. నేను ఇక్కడ మళ్ళీ మంచిర్యాల సంబంధించిన పిన్ కోడే ఇస్తున్నాను. సో ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ అయితే ఉందన్నమాట. సో ఇలా మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనము ఈ ఒక్క వెబ్సైట్ నుంచి చూడవచ్చు. అంటే ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు మన రిపోర్టింగ్ కానీ, మన మొబైల్ పోయినప్పుడు బ్లాక్ చేయడము అన్బ్లాక్ చేయడం కానీ, మన పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి తెలుసుకోవడం కానీ, లేదంటే మన మొబైల్ IMEI నంబర్ వెరిఫికేషన్ కానీ, మన ఇంటర్నేషనల్ కాల్స్ ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన రిపోర్టింగ్ కానీ, మన దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారని చెప్పి తెలుసుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా ఈ సింగిల్ వెబ్సైట్ నుండి తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నీ సర్వీసెస్ మనము ఈ వెబ్సైట్ ద్వారా తెచ్చుకోవచ్చు. సో దీని ద్వారా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది డైలీ లైఫ్లో. ఇది ఏదో ఒక టైంలో మనం, ఎందుకంటే మొబైల్ అయితే మనం డైలీ యూసేజ్ అయితే చేస్తుంటాం. సో యూసేజ్లో మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు అది ఫేక్ నెంబరే ఉండొచ్చు, మన సిమ్ కార్డ్ మనకు తెలియకుండా వేరే వాళ్ళు తీసుకొని వాడుతూ ఉండొచ్చు, లేదంటే మనకు స్పామ్ కాల్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి, వాటిని ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియదు. సో అవి చేయవచ్చు. అదే కాకుండా మన మొబైల్ కనుక పోయినట్టయితే మనం కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ మన ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే మన సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నారని చెప్పి తీసుకోవచ్చు. సో ఇలా చాలా సర్వీసెస్ అయితే ఈ వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంటాయి అనమాట. వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.